రోడ్డుపై చెత్త వేయకూడనందుకు మున్సిపల్ సిబ్బందిపై దాడి చేసిన ఘటన హైదరాబాద్ ముసారాంబాగ్లో చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రం చెందిన యువకులు మూకుముడిగా మున్సిపల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు మీద చెత్త వేస్తాను మా వర్కర్ పోయి అడిగిండు, చెత్త ఇక్కడ వేయదు, చెత్తకుండి ఇక్కడ వేయాలని చెప్పినందుకు ఆయన మీద దాడి చేయడానికి కొట్టలేడు. ఆయన కొట్టలేకపోతే నేను పోయి అడిగినందుకు నన్ను కొట్టినారన్న. కట్టాలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొడుతూనే ఉన్నారన్న. వాళ్ళు బీఆర్ వాళ్ళు అన్న, ఇక్కడ వాళ్ళు కాదు, బీఆర్ వాళ్ళు. రోడ్ల మీద చెత్త వేసాను అడిగినందుకు కొట్టినారన్న. 20 మంది ఉన్నారన్న, 20 మంది. పిఎస్పీ అయితే కంప్లైంట్ ఇచ్చాను. పిఎస్పీ అయితే కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు రాగానే వెళ్ళిపోయినారన్న. పల్లారైనారు, మళ్ళీ పట్టుకొని వచ్చారు పిఎస్పీ. ఒక కార్మికుడి మీద 20 మంది, ఎస్ఎఫ్పీ మీద 20 మంది లోకల్గా ఉండి హోటల్లో పట్టి పని చేసుకుంటూ ఉన్న బంగ్లాదేశీయులు కానీ బీహారీలు కానీ ఇక్కడ పని చేస్తూ మా కార్మికులు అక్కడ పొద్దున లేచి దాడి చేస్తూ ఉన్నారు. కార్మికులకు రక్షణ లేకుండా పోతుంది. దీని మీద కమిషనర్ గారు దృష్టి పెట్టాలి. మా కార్మికులకు న్యాయం అయ్యేది, మా కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వీళ్ళకి అసలు చట్టపరంగానే మా పొద్దున కూడా పని చేసినప్పుడు మెట్రోలింగ్ ఉండాలి. మెట్రోలింగ్ లేకుండా ఏం లేకుండా మామూలుగా దాడి జరుగుతున్నాయి. ఇది ఆఫీసర్లు కూడా దీన్ని వచ్చి